పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్లో ఆయా రాజకీయ పార్టీలకు భారీ షాక్ తగలనుంది. లోక్సభ ఎన్నికలకు కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నేరెళ్ల బాధితుల పక్షాన వారి మద్దతుతో బాధితుడు కోల హరీష్ బరిలో ఉంటున్నట్టు తెలిపారు. తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వాలు మారినా న్యాయం జరగడం లేదని, పార్లమెంట్ వేదికగా తమ గొంతులు వినిపించడానికి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 8 ఏళ్లుగా పోరాటం చేస్తే తమపై 3rd డిగ్రీ ప్రయోగించిన అధికారులకు ప్రమోషన్లు వస్తున్నాయని, సర్వస్వం కోల్పోయిన తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెట్టిన కేసు ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదని, గతంలో అన్ని పార్టీలు హామీ ఇచ్చినా కనీసం ఇప్పటి వరకు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలని జనంలోకి వెళ్లి జనాన్ని అడుగుతామని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటున్నామని స్పష్టం చేశారు. నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోల హరీష్, నేరెళ్ల బాధితుడిని. నేరెళ్ల సంఘటన విషయం యావత్ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. 8 ఏళ్ల నుంచి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 8 ఏళ్ల నుంచి అయినా కానీ కనీసం మాకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము మా యొక్క స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, కేకే మహేందర్ అన్నను, ఆదిశీన్ అన్నను కూడా కలిసి చాలా సందర్భాల్లో మాకు న్యాయం కావాలని చెప్పేసి అడిగినాం. వాళ్ళు కూడా సంకల్పం స్పందించి చేస్తా అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అందరు చుట్టూ తిరిగినాము. అప్పుడు అన్ని పార్టీలు వచ్చినాయి, నేరెళ్లలో అన్యాయం జరిగిందని అందరూ వచ్చారు. కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. మాకు న్యాయం జరుగుతుందని ఒక ఆశ చిగురించింది. కానీ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పిలుచుకొని మాట్లాడతారు కావచ్చు, మాకు న్యాయం చేస్తారు కావచ్చు అని ఆశలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు. దీని ఉద్దేశంలో బేస్ చేసుకొని మాకు న్యాయం కావాలి, ఇంకెన్ని రోజులు ఇట్లా పోరాటం చేస్తామనే ఉద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్లో పోటీ చేస్తూ మా గొంతుకను పార్లమెంట్లో వినిపించి మాకు న్యాయం జరిగే విధంగా మేము మా ఇష్యూని ఈ తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలియజేయాలి, మళ్ళీ ఒకసారి ఇష్యూని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి. కనీసం మేము ఎంపీకి పార్లమెంట్కి పోటీ చేస్తే కనీసం ప్రభుత్వం అనేది స్పందించి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము ఎంపీకి నామినేషన్ ఇద్దామని మా బాధితులందరూ నిర్ణయం తీసుకొని, మా బాధితులందరి తరఫున నేను పోటీ చేయడానికి సిద్ధమైన, మా బాధితులందరి సపోర్ట్ తోటి ఎంపీగా పోటీ చేస్తున్నా. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.